హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా. నేను మీ బీవీఆర్ రావుని. సామాన్యుడు ఎవరైనా ఒక చిన్న వ్యక్తి ఒక చిన్న పొరపాటు చేస్తే, దొంగతనమో ఇంకోటో ఏదైనా చిన్న చీటింగ్ లాంటిది ఏదైనా చేస్తే నిమిషాల్లో క్షణాల్లో అరెస్ట్ చేసి లోపల పడేసి హింసించే పోలీసులు గుర్తుపెట్టుకోండి. ఈరోజు బండి సంజయ్ కొడుకు భగీరథ మీకు కనిపించట్లేదా? వాళ్ళు పెట్టిన కేసు మీకు కనిపించట్లేదా? ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? సీఎం రేవంత్ రెడ్డి కానీ, డీజీపీ గారు, కొత్తగా వచ్చిన డీజీపీ గారు కానీ, మిగతా వాళ్ళంతా ఏం చేస్తున్నారు? ఏమిటి 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 మీ స్వార్థం ఏంటి? మీ లోపాయికారి ఒప్పందం ఏంటి? ఎక్కడున్నాడు అబ్బాయి? ఒక నిజంగా అరెస్ట్ చేసి లోపల పెట్టారా తెలియకుండా? చెప్పండి, రాష్ట్ర ప్రజలకు తెలియాలి కదా. చూపించండి ఏం జరుగుతుంది అసలు. అంటే బండి సంజయ్కి ఒక న్యాయం, మిగతా వాళ్ళకి ఒక న్యాయమా? చెప్పండి, ప్రతి చోట ఇదే జరుగుతోంది. పెద్దవాళ్ళ ఇష్యూస్లో ఇవే జరుగుతున్నాయి. డబ్బు, హోదా, పలుకుబడి ఇవన్నీ ఉంటే ఏమైనా చేసేయచ్చు. ప్రతి చోట చాలా ఇష్యూస్లో, ఇది ఒక బండి సంజయ్ విషయమే కాదు, చాలా విషయాల్లో కూడా. ఆ రోజు దేవేంద్ర గౌడ్ కొడుకు కానీ, ఇంకొకళ్ళు కానీ, బాలకృష్ణ ఇంట్లో కాల్పులు కానీ, ప్రతి చోట ఇదే జరుగుతోంది. ఏంటి? ఎక్కడున్నారు పోలీసులు? ఎక్కడుంది కోర్టులు? న్యాయ వ్యవస్థ ఏం చేస్తోంది? సమాధానం చెప్పాలి కదా. అసలు ఎలక్షను, ఓటింగు అనే ప్రక్రియ లేకపోతే ఇవన్నీ ఉండవు. ఏ నాయకుడు ఉండడు. ఏ ప్రభుత్వం ఉండదు. గుర్తుపెట్టుకోండి.